టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేరిపావలి. ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ పై తమిళనాడు బాటలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీని ఆశ్రయించనుంది. అఖిలపక్ష సమావేశంలో సీఎం పినరయి విజయన్ దీన్ని వెల్లడించారు. బీజేపీ మినహా ఇతర పక్షాలన్నీ దీన్ని ఆమోదించాయి. 2024 లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితా రెడీగా ఉన్న ఈసీ 2002 నాటి జాబితా ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నాయి. ఈసీ ఇలా చేయడం వెనుక రహస్యాలున్నట్లేదని ధ్వజమెత్తాయి. చీమలకు భయపడి వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్పూర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నవ్య హోమ్ లో నివసిస్తున్న మనీషా మైర్మేకోఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్ ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మ్యాప్స్ గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. జెమినీ AI వాయిస్ ఇంట్రాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్స్, యాక్సిడెంట్ల జోన్ల వార్నింగ్, మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాలు తెస్తోంది. వాయిస్ ఇంట్రాక్షన్ తో డ్రైవింగ్ లో ఉండగానే రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. రైడర్లు బైక్ ఐకాన్ రంగులు మార్చుకోవచ్చు. రోడ్డు గరిష్ట వేగం కూడా తెలుసుకునే ఫీచర్ వస్తోంది. విండీస్ తో రెండో టీ20లో కివీస్ బ్యాటర్ చాప్మన్ విధ్వంసం సృష్టించారు. 28 బంతుల్లోనే 78 పరుగులు తీశారు. ఇందులో 7 6లు 6 4లు ఉన్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ తరఫున ఒక టీ20లో అత్యధిక స్ట్రైక్ తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ మ్యాచ్ లో కివీస్ 20 ఓవర్లలో 207 నుంచి 5 స్కోర్ చేయగా వెస్టిండీస్ 24 నుంచి 8 స్కోర్ కు పరిమితమై ఓడిపోయింది. పావెల్ షెఫర్డ్ 34 429 రన్స్ చేసిన ఫలితం లేకపోయింది. న్యూక్లియర్ సెక్టర్ లోకి ఏఐ రోబోట్ అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీని విస్తరిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి న్యూక్లియర్ సెక్టర్ లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్ ను రూపొందించినట్లు న్యూక్లియర్ సంస్థ ఒరానో, ఫ్రాన్స్ టెక్నాలజీ కంపెనీ క్యాప్ జెమ్ని ప్రకటించాయి. హోక్సో అనే పేరు కలిగిన ఈ రోబోట్ ఏఐ నావిగేషన్, టెక్నికల్ ఆదేశాల అమలు, అడ్వాన్స్ సెన్సార్లను కలిగి ఉందని తెలిపాయి. న్యూక్లియర్ కేంద్రాల్లో మానవులతో కలిసి పనిచేస్తుందన్నారు. ఇక తిరుమలలో పరకామణి చోరీ కేసుపై హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్ కు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై డిసెంబర్ 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు. తాలిబాన్స్ తో వచ్చి మీట్ తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబాన్లు అధికారం పొందాక ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే పాక్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబాన్స్ పాక్ లోకి వచ్చారన్నారు. వారితో పాక్ లోని మిలిటెంట్ గ్రూప్స్ రియాక్టివేట్ అయి తమపై బుస కొడుతున్నాయని వాపోయారు. కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని మంచకొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీ విద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా శ్రీ విద్య అందులో ఒకరు. ఈ నెల 9 నుంచి 19 వరకు కూడా మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. రాజస్థాన్ లోని కోటత్లీకి చెందినటువంటి కూరగాయల వ్యాపారి అమీర్ సెహ్రా పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ 2025లో 11 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు 1 కోటి రూపాయలు బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు. మహిళల ప్రపంచ కప్ విజయం తర్వాత భారత్ క్రికెట్ జట్టు ఇవాళ ప్రధాని మోదీని కలిసి ముచ్చటించింది. ఈ సందర్భంగా బ్యాటర్ హర్లీన్ జియోల్ మోదీని అడిగిన ప్రశ్న నవ్వులు పూయించింది. మోదీజీ, మీరు ఇంతలా మెరిసిపోతారు, ఇంతకీ మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని ఆమె అడగ్గా ఈ ప్రశ్న విని మోదీ చిరునవ్వు చిందిస్తూ ఉండగా మధ్యలో కలగజేసుకున్న స్నేహారాణా దేశ ప్రజల ప్రేమ వల్లే అని చెప్పారు. ఆ సమాధానంతో మోదీ ఏకీభవించారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.